ఎలక్షన్ తర్వాత టెండర్ లేకుండా కాంట్రాక్ట్ రేటుకి అసలు ధర కంటే తక్కువ ధరకి నెలకి 1,00,000 టన్నులు మీరు చెప్పిన విక్రమ్ రెడ్డి గారికి ఇచ్చారు. టన్ను 1,680 రూపాయలకి అంతకుముందు ఉన్న ధర అయితే దాన్ని 1,160 రూపాయలకి ఆయనకి ఇచ్చారు. అది దాంట్లో టెండర్లో క్లాజెస్ ఏం పెట్టారు, గత 2 ఏళ్లుగా ఇక్కడ మైనింగ్ చేసిన అనుభవం ఉండాలి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇవన్నీ పెట్టారు. ఈ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే మీ తెల్ల చొక్కా వేసుకున్నారు, నల్ల ప్యాంట్ వేసుకున్నారు, ఇలాంటి కండిషన్స్ పెడితే మీరే అవుతారు అది. సో ఆ కండిషన్స్ పెట్టి ఈ విక్రమ్ రెడ్డికి కంపెనీకి ఎంపరేడాకి ఇచ్చారనేది ఒక అభియోగం. అది ఖచ్చితంగా అభియోగం కాదు, అది వాస్తవం. దేశం అందరికీ తెలిసిన వాస్తవం. అది 1 కోటి టన్నులు ఉందండి. వాళ్ళ మార్కెట్లోకి వచ్చేసి టన్ను $140 ఉంది. $140 అంటే సుమారు 14,000 టన్ను. ఇక్కడ వీళ్ళకి ఇచ్చేదంతా 1160.